హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథలు పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 81. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సార్, ఏం ఆలోచిస్తున్నారు? జానకి మేడం దొరుకుతారు, మీరు ఫీల్ అవ్వకండి సార్. ఎలా విశాల్, ఎలా ఆలోచించకుండా ఉండాలి? అక్కడ ఉన్నది నా జాను, అలా ఎలా ఉండగలను? అదెలా ఉంది? దానికి ఏమవుతుంది అన్న ఆలోచనకి ప్రాణం పోతుంది. ఇప్పుడే దాని ప్రాణం తీసైనా నిజం చెప్పించాలనుంది, కానీ ఆ మెంటల్ ప్రాణం పోయినా చెప్పదు. ఆ మహేష్కి నిజం చెప్తుంది అన్న చిన్న హోప్ ఉండేది, కానీ ఇది వాడికి కూడా నిజం చెప్పడం లేదు. అన్ని డోర్స్ మూసుకుపోతున్నాయి. నా జానుని నేను మళ్ళీ చూస్తానో లేదో అని భయంగా ఉంది విశాల్. దానికేమన్నా అయితే నేనేమవ్వాలి? లిటిల్కి ఎవరున్నా కూడా జానుని చూడకపోతే అస్సలు ఉండలేదు. అమ్మ దాని కోపంతో దూరంగా ఉంది అనుకొని నేనేమన్నా తప్పు చేశానా అంటుంటే బాధేస్తుంది విశాల్. చిన్నపిల్ల, దానికి నిజం చెప్పలేను. డాడీ ఇప్పుడే అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటున్నారు. ఆయనకెలా చెప్పాలి? తన కోడలు తనని మావయ్య అని పిలిచిందని ఆనందపడుతున్నారు, కానీ ఆయనకి తెలియదు కదా అక్కడుంది ఆయన కోడలు కాదని. నా లాస్ట్ హోప్ ఆ మహేష్ ఒక్కడే. వాడికే నిజం చెప్పలేదు, ఇంకెలా నా జాను దొరుకుతుంది? నేను మళ్ళీ నా జానుని చూడనేమో అని భయంగా ఉంది. నా జాను ఎక్కడుంది? అసలేం చేస్తున్నావే? దీనికోసం మన లైఫ్ డేంజర్లో పడేశావు. అది మన కూతుర్ని చంపాలని చూస్తుంది. ఎక్కడున్నావు జాను? త్వరగా కనపడవే. నువ్వు పక్కన లేకపోతుంటే కుదురుండడం లేదు అంటూ చెయ్యి కారు మీద గట్టిగా కొట్టగానే హెడ్లైట్స్ పగిలి హర్ష చేతికి గుచ్చుకుపోయాయి. సార్, ఏం చేస్తున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? మిమ్మల్ని మీరు హమ్ చేసుకుంటే జానకి మేడం ఎక్కడున్నారో తెలుస్తుందా అంటూ కారులో ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి హ్యాండ్స్కి కట్టు కడుతూ, సార్, దిస్ ఈస్ నాట్ యూ. ఇది మీరు కాదు సార్. నేను చూస్తుంది మిమ్మల్ని కాదు. ప్రాబ్లం రాకముందే దానికి సొల్యూషన్ కూడా ఆలోచించగలరు. వాళ్ళెవరైనా, ఎలాంటి వాళ్ళైనా కూడా మళ్ళీ మీ జోలికి కూడా రాకుండా చేయగలిగే తెలివి మీది. కానీ మీరు ఇంకా జానకి మేడం ఎక్కడున్నారో తెలుసుకోలేకపోవడం అంటే తప్పు మీదే సార్. ఎంత తెలివైన వాళ్ళైనా సరే ఎక్కడో ఒక చోట ఏదొక తప్పు ఖచ్చితంగా చేస్తారు. శ్రావణి ఎంత తెలివిగా చేసినా కూడా ఏదొక మిస్టేక్ చేసే ఉంటుంది. కానీ మీరే ఆ నిజాన్ని మేడం మీద ప్రేమతో చూడలేకపోతున్నారు. టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి పీస్ఫుల్గా ఆలోచించండి. మీరొక్కసారి జానకి మేడం ఖచ్చితంగా దొరుకుతారు. ఇప్పుడు మీరే ఇలా ఉంటే నీవి ఏమైపోవాలి? జానకి మేడం ఏమవ్వాలి చెప్పండి. ఫస్ట్ మీరు హర్షలాగా, జానకి మేడం భర్తలాగా కాదు, రామ్ సీఈఓ హర్షిత్ రామ్ లాగా ఆలోచించండి. జానకి మేడం ఎక్కడున్నా మీరే కనిపెట్టగలరు. అంతలో హర్ష ఫోన్ రింగ్ అవుతుంటే విశాల్ తీసి, సార్, మహి కాల్ చేస్తుంది అంటూ లిఫ్ట్ చేస్తాడు. హలో సార్. విశాల్ నివి సార్ని చూడాలని అన్నం తినకుండా ఉంది, నేను తీసుకొస్తాను అంటూ హర్షకి చెప్పి హర్షని తీసుకొని ఇంటికి వెళ్తాడు. చాక్లెట్ అంటూ హర్ష లోపలికి రావడం చూసి హర్ష దగ్గరికి పరిగెడుతుంది. నివి అంటూ ఎత్తుకుంటూ తినకుండా ఉంటే ఎలా అమ్మా? చాక్లెట్ రోజు అమ్మే కదా పెట్టేది, ఈరోజు అమ్మ లేదు అంటూ హర్ష చెయ్యి చూస్తూ, చాక్లెట్ నీ చెయ్యి ఏమైంది? మహి, నువ్వు వెళ్ళి లంచ్ తీసుకురా అంటూ నివిని పక్కన కూర్చోపెట్టుకొని, అదేం లేదు మా అంటూ ప్లేట్ తీసుకోకపోతుంటే, నేను పెడతాను సార్ అంటూ మహి తీసుకొని నివ్వికి తినిపిస్తుంది. మహి, సార్ కూడా లంచ్ చేయలేదు, ఇలానే అయితే తినరు, నువ్వు వెళ్ళి లంచ్ తీసుకురా అంటూ చిన్న మేడం చాక్లెట్ కూడా తినలేదు, నువ్వే పెట్టు అంటూ మహి తీసుకొచ్చిన ప్లేట్ నివికి ఇవ్వగానే, చాక్లెట్ అంటూ నివి హర్ష దగ్గరికి వెళ్ళి, చాక్లెట్ నువ్వు తిను అంటూ అడుగుతూ చిన్ని చిన్ని చేతులు హర్ష ముందు పెట్టగానే 2 ముద్దలు తింటాడు కాదు అనలేక.
నువ్వు ఇంకా గోల చేయకుండా ఆడుకో బంగారం. మహి జాగ్రత్త అంటూ బయటకు వచ్చేసరికి జానకి లోపలికి వస్తూ ఉంది. హర్ష పనుందని వెళ్ళావు కదా, అప్పుడే వచ్చేసావేంటి? ఏం లేదు అంటున్న హర్ష చేయి చూసి హర్ష ఏమైంది అంటూ చూస్తుంటే ఏం లేదు అంటూ హర్ష కిందకు వెళ్ళిపోతాడు. విశాల్, మీ సారేంటి అలా ఉన్నారు? అది మేడం, సార్ మొదలుపెట్టిన పని మధ్యలోనే ఆగిపోయింది, అందుకే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. హర్షకి శ్రావణిని చూస్తుంటే తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టంగా ఉంది. శ్రావణి వైపు కూడా చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు. హర్ష అలా వెళ్ళేసరికి జానకి కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అదే శ్రావణి. అమ్మా, నాకేం వద్దు, ముందు దానికి కాల్ చేయి, లేదంటే నేనేం తినను, ముందు శ్రావణికి కాల్ చేయి అంటుంది జానకి. లక్ష్మి గారు కాల్ చేయగానే శ్రావణి రూమ్లోకి వెళ్ళిన శ్రావణి డోర్ క్లోజ్ చేస్తూ ఏంటి నాకు కాల్ చేసావు? నీకెంత ధైర్యం ఉంటే నాకు చేస్తావు? నీకు చెప్పాను కదా అక్కడ ఉన్న నువ్వు నేను చెప్పినట్టే ఉండాలని. శ్రావణి, ఏయ్, ఇప్పుడు నేను శ్రావణి కాదు, జానకి. నేను జానకిని, హర్షకి భార్యని. నీకు తెలుసా, నీకు ఈ విషయం చెప్పి నిన్ను చూసి నవ్వాలని చాలా ఆశగా ఉంది అంటూ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేస్తూ జానకి, నేనిప్పుడు అచ్చం నీలానే ఉన్నాను కదా, నీ మొగుడికి భార్యగా మారిపోతున్నా జానకి. శ్రావణి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. పిచ్చి పిచ్చి మాటలు కాదు, నిజమే మాట్లాడుతున్నా. నీ మొగుడిప్పుడు నా మొగుడు. నా మొగుడిప్పుడు నాకు బాగా నచ్చేశాడు. చంపాలని వెళ్ళిన నాకు హర్ష బాగా నచ్చేశాడు. ఇక నుంచి నేను హర్షతో కలిసి ఉండాలని, తనతో బ్రతకాలని డిసైడ్ అయిపోయాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు నీ కూతురు ఎలా ఉందో తెలుసా అంటూ నవ్వుతూ, పాపం నేనే నువ్వనుకొని నా దగ్గరకు వచ్చి తన్నులు తిని జ్వరం తెచ్చుకుని ఏడుస్తుంది. నా కూతుర్ని ఏమన్నా చేస్తే మాత్రం నిన్ను ఏం చేస్తావే? నువ్వు నన్నేం చేయలేవు. నేనేం చెయ్యలేను, చెయ్యను కూడా. కానీ నీవి నాన్న దాన్ని ఏమైనా అంటే నన్నే ఒప్పుకోడు. దానికి చిన్న ప్రమాదం కూడా రానివ్వడు. నా మాట విని వచ్చే శ్రావణి, హర్ష గారికి నిజం తెలియకముందే వచ్చేయి. నీకు నీ బాబు ప్రాణాలతో వద్దా జానకి? హర్ష ఎప్పటికీ నిజం తెలుసుకోలేడు. నువ్వేమన్నా ఎక్కువ చేస్తే అంటూ నవ్వుతూ, ఇప్పుడు నీ కూతురి ఏడుపు చూస్తావా అంటూ నివి రూమ్లోకి ఫోన్ తీసుకుని వెళ్తుంది. అక్కడ నివి మహి ఆడుకుంటూ ఉండడం చూసి, మహి నివిని నవ్వించడం చూసి కోపంగా నివి అంటూ పిలిచి మహి చెంప మీద కొట్టి, బాలేని పిల్లని ఆడిస్తావా, దాన్ని కుదురుగా ఉండనివ్వా అంటూ తిట్టి శ్రావణి బయటకు వచ్చేస్తుంది. పిన్ని అమ్మ కొట్టిందని బాధపడుతున్నావా? లేదులే నివి, మనం ఆడుకుందాం పదా. శ్రావణి, నా కూతురు ఎప్పుడూ అలానే ఉంటుంది, దాన్ని నువ్వేం చేయలేవు అంటున్న జానకి మాటలు వింటూ ఆ ఫోన్ నేలకు విసిరి కొట్టేస్తుంది. పాపం ఆ ఫోన్ కూడా పగిలిపోయింది. జాను, నిన్నెక్కడ ఉన్నావని వెతకాలే, చిన్న క్లూ కూడా లేకుండా చేసింది. నిన్నెలా పట్టుకోవాలి? ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పటి వరకు కూడా అదే ఆలోచన. వేరే ఆలోచన లేకుండా జానకి కోసమే థింక్ చేస్తున్నాడు. శ్రావణి అంటూ లాన్లో కూర్చున్న హర్ష 48పై ట్యాప్ చేస్తూ, శ్రావణి, నువ్వు చాలా తెలివిగా చేశావు. ఒకటి ఒప్పుకోవాల్సిందే శ్రావణి, చాలా తెలివైంది. హర్ష కూల్, సరిగ్గా థింక్ చేయి. ఆ కన్ఫామ్గా శ్రావణి ఏదో ఒక తప్పు చేసే ఉంటుంది. థింక్ హర్ష, థింక్. మనసుతో కాదు, బ్రెయిన్తో థింక్ చేయి అంటూ ఆలోచిస్తూ అక్కడే ఉన్నాడు. అర్ధరాత్రి అయినా కూడా ఇంకా అక్కడే ఉండి ఆలోచిస్తున్నాడు హర్ష. ఈ రాముడికి జానకి నేనే కావాలి, జానకిలా నేనే ఉండిపోవాలి. ఎలాంటి నిజం బయటపడకూడదు అంటే ఆ నిజాలు నాలోనే ఉండాలి. కానీ ఒక్కటి, ఈ జానకి ప్రేమ కథ ఎక్కడ మొదలైందో అక్కడే జానకి కథ కూడా ముగించేస్తున్నా. జానకి ప్రేమ, నా జాను ప్రేమ నేనే కదా. జానకి ప్రేమ కథ ఎక్కడ మొదలైతే అక్కడే ముగుస్తుంది అంటే వైజాగ్. ఎస్, అక్కడే కదా నా జానుని నేను ఫస్ట్ టైం చూసింది.
అంటే నా జాను వైజాగ్లో ఉందా? ఇన్ మై గెస్ ఈజ్ కరెక్ట్. నా జాను వైజాగ్లోనే ఉంటుంది. కానీ ఎక్కడా అని అనుకున్న హర్ష ఫేస్ నవ్వుతో వెలిగిపోతుంటే, జాను వస్తున్నా, నువ్వెక్కడున్నా కూడా ఎత్తుకొచ్చేస్తాను. లవ్ యూ జాను. ఒక్కసారి నువ్వు నాకు దొరకవే, అప్పుడు చెప్తా నీ పని, నీ చెల్లి పని అని అనుకుంటూ శ్రావణి ఒకవైపు నుంచి ఆట మొదలెట్టి నువ్వే గెలిచావనుకున్నావు. ఇప్పుడు అసలైన ఆట మొదలైంది. ఇప్పుడు ఈ గేమ్లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. నీ ఆట నాకు చూపించావు. ఈ హర్షిత్రం ఏం చేస్తాడో కూడా చూద్దువు. గెట్ రెడీ ఫర్ దట్ శ్రావణి. హర్ష ఫేస్లో స్మైల్ వస్తుంటే జాను అంటూ జాబిలి చూస్తూ ఆ రాత్రిని గడిపేస్తున్నాడు. త్వరగా తెల్లారిని జాను, నిన్ను త్వరగా చూడాలనుంది. హర్ష, ఏంటింత పొద్దున్నే రెడీ అవుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అంటూ లోపలికి వచ్చిన జానకి హర్షని చూస్తూ అడుగుతుంది. నాకు అర్జెంట్ వర్క్ ఉంది, అవుట్ ఆఫ్ స్టేషన్. అవునా, నేను వస్తాను హర్ష, మనమిద్దరం కలిసి వెళ్దాం. నేను వెళ్తుంది పని చేయడానికి, రొమాన్స్ చేస్తూ తిరగడానికి కాదు. నేనేం నాతో రొమాన్స్ చేస్తూ తిరగమండం లేదు. నువ్వు పని చూసుకుంటూ ఉండు, నేను నిన్ను చూసుకుంటూ ఉంటాను. షూ, చూద్దువే చూద్దువు. ఒక్కసారి నా జాను నాకు దొరకనివ్వు, అప్పుడు నన్ను కాదు చుక్కలు చూపిస్తాను. ఈసారి నా పేరు స్ట్రైక్ అవ్వాలన్నా కూడా భయంతో చచ్చిపోవాలి అనుకుంటూ, జానకి ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నీకెప్పుడు ఇంట్లో నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదే? ఈ మధ్య కొత్తగా బిహేవ్ చేస్తున్నావేంటి? ఛ, దీనికి మొగుడుతో బయటికి వెళ్ళడం కూడా నచ్చదా అని అనుకుంటూ, అంటే ఇప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది హర్ష, నేను నీతోనే వస్తాను. షూ, జానకి నీకు తెలుసు కదా, నేను ప్రొఫెషనల్ లైఫ్లోకి పర్సనల్ లైఫ్ తీసుకురానని. పర్సనల్ లైఫ్లోకి ప్రొఫెషనల్ తీసుకురాను. ఇప్పుడు కొత్తగా అడగకు. నేనెవరిని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను వెళ్ళే టైం అవుతుంది అంటూ హర్ష బయటికి వెళ్తాడు. హర్ష, నేను అన్న మాటలే కాదు అంటున్నావా? నువ్వు కాబట్టి వదిలేస్తున్నా. లేకపోతే నేను అవును అన్న పని కాదు అన్న వాళ్ళకి నేనంటే ఏంటో చూపించేదాన్ని. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండవు అంటే ఆ జానకి కూతురు ఒక్కతే ఉంటుంది. దాన్ని ఏం చేయాలన్నా కూడా నాకు ఇప్పుడే ఛాన్స్ దొరుకుతుంది. నువ్వు వచ్చేలోపు ఆ పిల్లదయ్యాన్ని పైకి పంపించేస్తాను అంటుకుంటూ తన చేతిగోళ్ళు కొరుక్కుంటూ ఉంది. చాక్లెట్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీతో పాటే వస్తాను అంటూ వెళ్తున్న హర్ష కాళ్ళకు అడ్డుపడుతూ హర్షని చుట్టేస్తుంది. లిటిల్ అంటూ హ్యాపీగా ఎత్తుకొని నీవి ఫేస్ చూస్తూ నీ ఫేస్లో మాయమైన ఆ నవ్వుని తీసుకురావడానికి వెళ్తున్నా లిటిల్. చూడు బంగారం, చాక్లెట్ చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాడు. వచ్చిన తర్వాత నీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను. మరి నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలంటే నువ్వు నాతో రాకూడదు కదా బంగారం. చాక్లెట్ రేపు వచ్చేస్తాడు అంటూ నివి వస్తాను అంటూ మారం చేస్తూ ఉంటే నివిని బుజ్జగిస్తూ తనకి టిఫిన్ తినిపిస్తూ ఉన్నాడు. అదంతా చూస్తున్న జానకికి ఒళ్ళు మండిపోతుంటే కోపంగా హర్ష దగ్గరికి వస్తూ, నివి, నీకు బుద్ధి కూడా లేదా? హర్ష వెళ్తుంటే ఏడుస్తూ ఉంటావా? నీ వల్ల నా హర్షకేమనైతే అంటూ నివి మీద చెయ్యెత్తబోతుంటే నివిని దగ్గరికి తీసుకుని జానకి వైపు కోపంగా చూస్తూ, ఇంకోసారి నివి మీద చెయ్యెత్తడం కాదు, ఆ థాట్ వచ్చినా కూడా నాలో మనిషిని చూడవు. నాకు పేషెన్స్ చాలా తక్కువ. నా పేషెన్స్ని టెస్ట్ చేయకు. నివేదిత నా ప్రాణం, అది మైండ్లో పెట్టుకొనుండు. దాని కాలికి ముళ్ళు గుచ్చుకున్న బాధ తనది కాదు, తండ్రిగా నాది. నివి విషయంలో జాగ్రత్తగా ఉండు. లిటిల్, చాక్లెట్ ఊరికి వెళ్తున్నాడు, నువ్వు జాగ్రత్త. చాక్లెట్ నేను వచ్చేలోపు నువ్వు ఫుల్ హెల్దీగా ఉంటావుగా అంటూ చెయ్యి ముందుకు చెప్పగానే చాక్లెట్, లిటిల్ బోత్ ఆర్ ఫ్రెండ్స్ అంటూ నివి బుగ్గని కిస్ చేసి మహీకి కళ్ళతోనే సైగ చేస్తాడు. మహి నవ్వుతూ కళ్ళార్పగానే హర్ష అక్కడి నుంచి బయటకు వస్తాడు. సార్, మీతో పాటు నేను కూడా వస్తాను సార్. ప్లీజ్ నా మాట వినండి. నేను మీతో పాటు ఉంటే మీకు హెల్ప్గా ఉంటుంది సార్. విశాల్, ఇప్పుడు నాకు నీ హెల్ప్ చాలా కావాలి. కానీ నాకు కాదు, ఇక్కడ నీ హెల్ప్ చాలా ఉంది.
నేను కూడా ఇక్కడ ఉండడం లేదు. ఆ శ్రావణికి నివి మీద చాలా కోపం ఉంది. నేను లేని టైంలో అదేమన్నా చేయొచ్చు. నా కూతురు జాగ్రత్త విశాల్. అదే నువ్వు నాకు చేసే హెల్ప్. సార్, మీరు ఫీల్ అవుతుంటే నేను చూడలేను. మీరు వచ్చే వరకు చిన్న మేడంకి నా ప్రాణం అడ్డుగా పెట్టి కాపాడుతాను. మీరిక్కడ ఆలోచించకుండా త్వరగా జానకి మేడంని తీసుకురండి. థ్యాంక్స్ విశాల్ అంటూ హర్ష కార్ స్టార్ట్ చేసుకుని బయటకు వెళ్ళగానే విశాల్ లోపలికి వెళ్తాడు. సార్, నిన్ననే పిలుస్తుంటే వినిపించడం లేదా? ఎంతసేపు అంటూ నివి పక్కన కూర్చుంటుంది జానకి. పక్కనే ఉన్న మహిని చూస్తూ, దీని ముందు సైడ్ చేయాలి, లేకపోతే నేను అనుకునేది కాదు. మహి, హా మేడం, నా కోసం అర్జెంటుగా స్ట్రాంగ్ కాఫీ తీసుకొనిరా. మేడం, నేను నివిని చూసుకోవడానికి వచ్చాను. హేయ్, నీకు మేము చెప్పింది చేయడం మాత్రమే తెలియాలి. ముందు వెళ్ళి చెప్పింది చెయ్యి. త్వరగా వెళ్ళి తీసుకురా అంటూ కసిరి మహిని లోపలికి పంపిస్తుంది. విశాల్, నువ్వు నివి కోసం ఐస్ క్రీమ్ అంటూ వెళ్ళావు. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ లోపలికి వెళ్తూ, మేడం కాఫీకి ముందు వాటర్ తాగాలి కదా, తీసుకోండి అంటూ గ్లాస్ తీసుకొని జానకికి ఇస్తూ మొత్తం జానకి మీద డ్రాప్ చేసి జానకి చీర తడిచేలా చేసి జానకి చేత చెంపదెబ్బ తిని 4 తిట్లు తిట్టించుకుంటుంది మహి. జానకి పైకి వెళ్ళిపోవడం చూసి, అమ్మయ్య, బ్రతికిపోయాను. నాకు ఇక్కడ ఉండాలంటే భయంగా ఉంది. ముందు విషయాలు వస్తే బయటకు వెళ్ళిపోవాలి. నివి, మనం కిందకెళ్దాం పదా అంటూ నివిని తీసుకుని కిందకు వస్తుంది మహి. చిన్న మేడం, మీకోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను. విశాల్ అంటూ కంగారు పడుతున్న మహిని చూస్తూ ఏంటి అన్నట్టు చూస్తాడు. విశాల్కి అంతా చెప్తూ నన్ను సైడ్ చేయాలని చూస్తుంది. విశాల్, నాకు భయంగా ఉంది. హర్ష సార్ ఉంటే ధైర్యంగా ఉండేది. ముందు నివిని తీసుకొని ఎక్కడికైనా వెళ్దాం పదా అంటూ నివిని తీసుకొని విశాల్ బైక్ ఎక్కేస్తుంది. ఓకే చిన్న మేడం, మన మూవీకి వెళ్దామా? తర్వాత చాలా ప్లేసెస్ చూద్దాం అంటూ నివికి మాటలు చెప్తూ బైక్ స్టార్ట్ చేసి తీసుకుపోతాడు. శారీ చేంజ్ చేసుకొని కిందకొచ్చిన జానకి ఎక్కడ నివి కనపడకపోతుంటే ఆనందరావుని అడుగుతుంది. నివిని తీసుకుని మహి బయటకు వెళ్ళింది అని తెలిసి కోపంగా నాకు చెప్పకుండా తీసుకెళ్లడం ఏంటి అంటూ అరుస్తూ ఆనందరావు వింతగా చూడడం చూసి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అదెక్కడికి వెళ్ళినా రాత్రికి ఇక్కడికే రావాలి కదా అనుకుంటూ పైకి వెళ్ళిపోతుంది శ్రావణి. హర్ష, అక్కడ పోలీస్ ఫోర్స్ హెల్ప్ తీసుకుందామా? అంత అవసరం రాదు అని అనుకుంటున్న రిషి, అక్కడి వరకు వచ్చినప్పుడు తప్పకుండా తీసుకుందాం. ముందు నేను చెప్పిన పనేం చేశావు? అడ్రస్ ట్రేస్ చేశావా? నీ డౌట్ నిజమే. ఆ రోజు జానకి వైజాగ్ వెళ్ళింది. ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్లో తన ఫోటో క్యాప్చర్ అయింది. వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి తనని ఫాలో చేస్తూ ఆ ఏరియా సీసీ ఫుటేజ్ అంతా తీయించాను. నైట్ అంతా నాకు నిద్ర లేకుండా చేసావు కదా, మరి చేయకుండా ఉంటానా? కానీ జానకి వెళ్ళిన ఆ ఏరియా వరకే సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది తెలియడం లేదు. కానీ 1 అవర్ తర్వాత మళ్ళీ జానకి ఎయిర్పోర్ట్కి వచ్చింది. తర్వాత హైదరాబాద్ వచ్చి కారులో ఇంటికి వచ్చేసింది. కానీ వెళ్ళింది జానకి అంటే వచ్చింది శ్రావణి అన్నమాట. అక్కడికి వెళ్ళిన జానకి 1 అవర్ హైడ్ అయింది. ఆ 1 అవర్ ఏమైంది అనేది తెలుసుకోవాలి. ఏం పర్లేదు, నా జాను ఎక్కడుందో నేను తెలుసుకుంటాను. ఆ 1 అవర్లో ఎక్కువ దూరం వెళ్ళుండదు. నాకు తెలిసి ఆ ఏరియాలోనే ఎక్కడొక చోట ఉండుంటుంది. ఇంతకా ఏరియా నేమ్ ఏంటి అంటూ హర్ష అడుగుతాడు. రిషి ఏరియా నేమ్ చెప్పగానే హర్ష రిషి వైపు చూస్తూ, రిషి, నేను నీకు అడ్రస్ చెప్తాను. ఆ అడ్రస్లో ఇప్పుడు ఎవరెవరున్నారు అనేది నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ అడ్రస్కి మఫ్టీలో వెళ్ళి ఎంక్వైరీ చేయమను. ఎందుకు హర్ష, ఎనీ ప్రాబ్లం? ఆ ఏరియాలోనే జానకి వాళ్ళు ఉండేవాళ్ళు. నేను చెప్పిన అడ్రస్ కూడా ఇంతకుముందు జానకి వాళ్ళు ఉన్న హౌస్ అడ్రస్. ఇంతకీ జానకి పేరెంట్స్ గురించి ఎంక్వైరీ చేయమన్నాను, ఏమైంది? వాళ్ళు ట్రేస్ అవ్వలేదు హర్ష. వాళ్ళ ఫాదర్ వర్క్ చేసే కంపెనీలో కూడా 4 నెలల క్రితమే మెడికల్ లీవ్ తీసుకున్నాడు.
వాళ్ళ మదర్ గురించి కూడా ఏం తెలీదు. ఇంకా శ్రావణి ఉన్నట్టు ఎవరికీ తెలీదు. సో అక్కడే ఈ కేస్ పులిస్టాప్ పడిపోయింది. నెక్స్ట్ ఏంటి అనే డైనమాలో ఉన్న నేను నీ కాల్ చేస్తే నువ్వు వైజాగ్ వెళ్ళి కోర్సెస్ చెక్ చేయమన్నావు. అలా జానకి ఇన్ఫర్మేషన్ దొరికింది. అయినా నీకు జానకి అక్కడే ఉందని ఎలా తెలిసింది? ఆ శ్రావణిని అంది. జానకి ప్రేమ కథ ఎక్కడ మొదలైందో అక్కడే ముగించేస్తున్నా అంది. నా జానుని నేను ఫస్ట్ కలిసింది, మా ప్రేమ మొదలైంది కూడా అక్కడే. అందుకే డౌట్ వచ్చింది. నా డౌట్ నిజమైంది. నా జాను ఒక్కసారి నాకు దొరికితే చాలు, అప్పుడు ఎవరేం చేయలేరు అనుకుని ఆ శ్రావణికి నేనంటే ఏంటో చూపిస్తాను. నా జానుని నేను త్వరగా చూడాలని ఉంది రిషి. దాన్ని చూసి వారం రోజులు గడిచిపోయింది. నీవి అమ్మ ప్రేమ దూరం అయ్యేసరికి అల్లాడిపోతుంది. ఇంత చేసిన అది మాత్రం అక్కడ ఆనందంగా ఉంది. దాన్ని అంత తేలిగ్గా వదలను. ఈ దెబ్బకి ఎదన్నా పోవాలి, దాని పిచ్చన్నా పోవాలి అంటూ హ్యాండ్ స్టీరింగ్ కేసి కొడతాడు హర్ష. కాస్త తినమ్మా, నీకు ఇష్టమని పాయసం చేశాను అంటూ పాయసం తీసుకుని లోపలికి వస్తుంది లక్ష్మి గారు. నా ఇష్టాలు కూడా ఇంకా గుర్తున్నాయమ్మా, నాకేం వద్దు అంటూ జానకి మొహం పక్కకి తిప్పేస్తుంది. నువ్వు వద్దు అన్న తల్లిని కాబట్టి నాకు తప్పదు. తప్పులు చేసే దాన్నైనా తప్పుని సరిదిద్దే నిన్నైనా కూడా నేనే కాదా కన్నది, మాకిద్దరూ కావాలి అని ఉంటుంది. కానీ అది మా ప్రేమను చూడదు. నువ్వు మా ప్రేమను చూడలేకపోతున్నావు. ఇదంతా కూడా విధి ఆడుతున్న నాటకం. నాకు తప్పడం లేదు. దానితో కలిసి పుట్టినందుకు నీకు తప్పడం లేదు. అమ్మా, నిన్ను వేదాంతం చెప్పమనలేదు. నాకు నువ్వన్నా నాన్నన్నా చెల్లన్నా కూడా ప్రేమ ఉంది. కానీ ఇప్పుడు నాకు ఓ కుటుంబం ఉంది. నాకు భర్త ఉన్నాడమ్మా. నీ భర్త కోసం నన్ను కన్న కూతుర్ని కట్టేసి ఉంచావు. ఆయనకి ఏం కాకూడదని కోరుకుంటున్నావు. మరక్కడ నా భర్త నా కూతురు చిన్నపిల్లమ్మది తెలియడం లేదా మీకు? ఆ రోజు మీకేమవుతుంది అనేసి ముందు వెనక చూడకుండా వచ్చాను. అప్పుడు నా కుటుంబాన్ని సమస్యలో పెట్టాను. నాకు అది కూడా భయం లేదమ్మా. ఎందుకో తెలుసా? మీ అల్లుడు అంత పిచ్చివాళ్ళు కాదు. నేనెక్కడున్నా నా కోసం వస్తాడు. ఆ శ్రావణి ఏం చేసినా నా హర్ష గారి దగ్గరకు కూడా వెళ్ళలేదు. నా భయం నా కూతురు గురించి అమ్మా. అది చిన్నపిల్ల. దాని లోకం అమ్మా నాన్న ఇద్దరే. ఆ రోజు హర్ష గారు శ్రావణి జోలికి రాకుండా ఆపగలిగాను. కానీ ఆయనకి నిజం తెలిస్తే మాత్రం ఈసారి నేనే కాదు, ఆ దేవుడు కూడా ఆపలేడు. నాన్న ఎక్కడున్నాడో హర్ష గారికి చెప్తే కనుక్కుంటారు. అంతా ఆయన చూసుకుంటారు. నన్ను నమ్ము శ్రావణి, నన్ను నమ్ము. శ్రావణి నాన్నని ఏం చేయలేదు. నేను అంత అవకాశం తీసుకోలేను. నేను ఈ విషయంలో ఏం చేయలేను అంటూ పాయసం జానకి మొహం దగ్గరికి తీసుకొస్తుంటే పాలవాసనకి మొత్తం వామిట్ చేసుకుంది. జానకి, ఏంటమ్మా, ఒంట్లో బాలేదా? బాలేకపోతే మాత్రం బయటకు తీసుకెళ్తావా? చెప్పు. లేదు కదా అంటుంది జానకి. హర్ష, ఇక్కడే ఉండి ఎంతసేపు చూస్తావు? అక్కడికి వెళ్తే తెలుస్తుంది కదా. అదే ఇల్లని నీ కన్ఫర్మ్గా తెలుసు కదా? తెలుసు, అదే ఇల్లు జానకి వాళ్ళు ఉన్నది. ఇంతకీ మీ వాళ్ళు వెళ్ళారు కదా, ఎవరెవరున్నారో తెలిసిందేమైనా? లేదు, అసలు వెళ్తే డోర్ కూడా ఓపెన్ చేయలేదు. అక్కడ జానకి ఉంది అనే చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియడం లేదు. ఈవినింగ్ నుంచి నన్ను ఇక్కడే ఉంచావు. డైరెక్ట్ అటాక్ ఇచ్చి ఇల్లంతా సెర్చ్ చేస్తే సరిపోతుంది కదా అంటే వద్దు అంటావు. ఎప్పుడేం చేయాలి? అసలు నీ ప్లాన్ ఏంటి హర్ష? నా ప్లాన్ అంటూ ఏం లేదు. నా జాను నాకు దొరుకుతుంది. అలా డైరెక్ట్గా వెళ్ళడం చాలా ప్రమాదం. అది మరీ అంత తేలిగ్గా వదిలేసేదైతే రాదు. దాని ప్లాన్ దానికి ఉంటాయి. అది బాగా తెలివైంది. అందుకే మనం అంత తేలిగ్గా స్టెప్స్ తీసుకోకూడదు. సేఫ్టీ మెజర్స్ లేకుండా వదిలేస్తుందని నేను అనుకోవడం లేదు. హర్ష, నువ్వు బై మిస్టేక్ బిజినెస్ ఫీల్డ్ ఎంచుకున్నావు, కానీ పోలీస్ అయ్యుంటే క్రిమినల్స్ తాట తీసేవాడివి. హర్ష ఓ లుక్ ఇచ్చి మళ్ళీ ఆ ఇంటిని అబ్జర్వ్ చేస్తాడు. అప్పుడే మేడ మీదకి వస్తున్నామని చూస్తూ, హర్ష ఆవిడెవరు అన్న రిషి మాటకి ఆవిడ వైపే చూస్తూ, తనే నాకు పిల్లనిచ్చిన అత్తగారు, నా పిల్లని దాచిపెట్టిన అత్త. ఇచ్చేదేముందిలే, నువ్వే లాగేసుకున్నావుగా మీద పడి మరి.
తాళి కట్టేసి ఇప్పుడు అంటూ హర్ష తనని చూడడం చూసి నవ్వుతూ ఆపేస్తాడు రిషి. నీకు బాగా ఎక్కువైందిరా, ముందు పని చూసుకో. నాకు నీలాగా సీరియస్గా ఉండడం లేదురా బాబు. ఎప్పుడు క్రిమినల్స్తో కొట్టుకునే మాకు ఇలా సరదా కూడా లేకపోతే వాళ్ళలాగే మారిపోతాం. హర్ష మాత్రం రిషి మాటలు వినకుండా ఆ ఇంటి వైపే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. హర్ష, ఏంట్రా ఆ ఇంటి వైపు అలా చూస్తున్నావు? నా జాను ఏ రూమ్లో ఉండుంటుందా అని. ఇక్కడి నుంచి చూస్తే తెలిసిపోతుందా నీకు ఎక్కడుందో ఏంటో అనేది? అక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తేనే కదా తెలిసేది. కళ్ళతో చూస్తే తెలియదు, కానీ మైండ్ పెట్టి చూస్తే తప్పకుండా తెలుస్తుంది. అర్ధరాత్రి 12 గంటలు. హర్ష కార్లో రిషి హాయిగా పడుకొని కునికిపాట్లు పడుతున్నాడు. అప్పుడే జానకి వాళ్ళమ్మ ఇంటి వైపు మొహాన్ని కవర్ చేసుకుని ఫేస్ కనిపించకుండా ఒకడు వెళ్తూ ఆ ఇంటి పిట్ట కూడా ఎత్తుగా ఉంటే ఆ గోడని ఒక్క ఉతుటును దూకి అవతలి వైపుకు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పక్కనే ఉన్న పైప్ పట్టుకొని పైకెక్కుతూ ఒక రూమ్లోకి వెళ్ళాడు. ఆ ముసుగు మనిషి ఆ రూమ్ అంతా కూడా చీకటిగా ఉంటే ఆ రూమ్లోకి వచ్చిన అతను అక్కడ బెడ్ మీద పడుకున్న జానకిని చూస్తూ జానకి దగ్గరికి వస్తూ జానకి కళ్ళు తెరిచేంతలో తన చేతిలో ముందుగానే స్ప్రే చేసుకొని ఉన్న అనెస్థీసియా నాప్కిన్ జానకి ముక్కు దగ్గర పెట్టేస్తాడు. అదేమీ తెలియక బయట కారులో నిద్రపోతూ ఉన్నాడు. జానకి స్పృహ తప్పి పడిపోగానే వచ్చిన దారి నుంచి జానకిని తీసుకుని బయటకు వచ్చేస్తాడు. అక్కడి నుంచి జానకిని తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎవరికి అందనంత దూరంగా జానకిని తీసుకుని వెళ్తూ, నిన్నిప్పుడు ఎక్కడున్నారు అనేది ఎవరూ తెలుసుకోలేరు. నా నుంచి నువ్వు ఇంకా ఎప్పటికీ తప్పించుకోలేవు. నౌ ది జానకి ఈజ్ కిడ్నాప్. నువ్వెక్కడున్నావో నువ్వే తెలుసుకోలేవు జానకి. జానకి మళ్ళీ కిడ్నాప్. ఎంతమంది జానకిని కిడ్నాప్ చేస్తారు? హర్ష, నువ్వు అక్కడే ఉండి ఏం చేస్తున్నావు? ఇప్పుడు మళ్ళీ ఎలా కనిపెడతావో ఏంటో. నాకైతే తెలీదు. మీకేమైనా తెలుసా ఎవరు చేశారో? తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. రేపు మార్నింగ్ ప్రణయ సంఘర్షణ స్టోరీ 12 o'clockకి వచ్చేస్తుంది. చూసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ.